నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము అయ్యప్ప స్వామి దీక్షలో కొంతమంది చేసే ఆచారం అనుకుని చేస్తున్న కొన్ని మిస్టేక్స్. ఓకే, ఇది బాగా 1-2 సార్లు నేను క్రాస్ చెక్ చేశాను. చేసినందువల్ల చెప్తున్నాను దట్ ఇవి తప్పులు, ఇలా చెయ్యకండి, మీకు కుదిరితే చేయకండి. ఓకే, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అయితే కొన్ని అలా చెయ్యకూడనివి ఉంటాయి. అలాంటివి చేయడం వల్ల ఇబ్బందే తప్ప అయ్యప్ప స్వామి ఏమీ ప్రీతి చెందడు. ఓకే, సో మనం జనరల్గా భక్తి కానీ ఎవరినైనా దేవుణ్ణి కానీ అయ్యప్ప దీక్షలు కానీ ఎందుకు చేస్తాము? భగవంతుడు చూస్తుంటాడు, నేను ఇలా చేస్తే నాకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో, లేకపోతే ఆ భగవంతుడి కరుణ మన మీద పడుతుందేమో, లేకపోతే నన్ను గుర్తిస్తాడేమో, నేను పుణ్యం మూట కట్టుకుంటానేమో, పాపం పోతుందేమో అనేలాగా మనం ఈ భక్తి మార్గంలో ఉంటాం. ఇందులో మనకి తెలియకుండానే కొన్ని ఆచారం అనుకుంటూ అపచారాలు దూరిపోతాయి. ఈ అపచారాలు ఎవరో ఒకళ్ళు అలా స్ప్రెడ్ చేస్తారు. అది చెయ్యకపోతే ఏదైనా అయిపోతుందేమో అనే ఒక భ్రమలో చాలామంది రిపీటెడ్గా చేస్తుంటారు. అందులోనే ఈ మధ్య నేను అయ్యప్ప స్వామి కొంచెం యూట్యూబ్లో వీటిలో వస్తుంటాను కాబట్టి చాలామంది పిలుస్తూ ఉంటారు కదా. పిలుస్తూ ఉండేసరికి అందులో తెలుస్తుంది దట్ వీళ్ళు ఎంత మిస్టేక్గా అయ్యప్ప స్వామి వారి ఆచారాలని కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతారని. అందులో మేజర్గా నేను చూసిన వాటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఓకే, ఎవరైనా ఈ ఆరతి స్వామికి ఆరతి ఇచ్చి ఆరతి చేతిలో పెడితే మాలని తీసి ఇట్లా తిప్పుతారు మాలని. అది ఎవరు చేశారో, అయ్యప్ప స్వామికి ఆరతి ప్రదక్షిణ అని లేకపోతే ఎవరెవరు ఏమో చెప్పారు. ఆరతి ఒకటి చాలా కామన్గా అయ్యప్ప స్వామి వారికి ఆరతి చూపించండి, తిప్పద్దు. ఆరతులు మెడలో మాలని తిప్పకూడదు. ఇది ఎందుకు వచ్చిందో తెలీదు, చేస్తారు. ఇది ఒక కామన్ థింగ్. రెండోది నేను మరీ ముఖ్యంగా చూశాను, ఎప్పుడైనా గుడికి వెళితే నవగ్రహాలని కానీ అక్కడి నుంచి కానీ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటారు. చాలా తప్పు. ఎప్పుడు నవగ్రహాల దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే నవగ్రహాలే మిమ్మల్ని పట్టుకోవాలంటే కాళ్ళలోంచా ఎక్కడి నుంచైనా వచ్చి పట్టుకుంటారు కదా. సో అందుకని నవగ్రహాలను ఏదో అంటరాని వాళ్ళలాగా అవి ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి కడుక్కోవాలి అట్లాంటివి అసలు నమ్మకండి. అందులోనూ అయ్యప్ప స్వామి గుడిలో అయ్యప్ప స్వామి భక్తులుగా నలుపు వస్త్రం శనేశ్వరుడికి చాలా ఇష్టమైనది. సో ఎప్పుడు కూడా మీ లైఫ్లో అట్లే అయ్యప్ప దీక్ష చేసిన భక్తులైతే శని నా కర్మ, నాకు శని పట్టింది, ఇలాంటి మాటలు రానివ్వకండి. శని ప్రభావం వల్ల గొప్ప గొప్ప వ్యక్తులైన వాళ్ళు మాకు తెలుసు. సో శని భగవానుడు ఒక శత్రువులాగా, ఒక బ్యాడ్ లాగా చూడకండి. శని పట్టింది రాని, శని వచ్చింది రాని ఇట్లా మాట్లాడతారు. చాలా చాలా తప్పు. కొన్ని పీరియడ్స్, కొన్ని ఏళ్ళనాటి శని, కొన్ని అట్లాంటివి కష్టకాలంగా ఉంటాయి, కానీ అది నేర్చుకునే కాలం. శని భగవానుడు నీకు అన్ని పూర్వపుణ్యాలు పాపకర్మలు అన్నీ ఇచ్చి వెళ్తాడు. సో అందుకని శని భగవానుడిని అట్లీస్ట్ అయ్యప్ప దీక్షలో మాత్రం అసహించుకోకూడదు. ఇంకొన్ని ఆచారాలు ఉన్నాయి. అందులో శాస్త్ర అంటారు. అయ్యప్ప స్వామిని శాస్త్ర కాదు, శాస్త, ధర్మశాస్త, త్రా కాదు, శాస్త్రము ఆర్ శస్త్రము అనేది ఆయుధాలకి శస్త్రాలని సైంటిఫిక్గా చదివేదని శాస్త్రము అని అంటారు. సో అయ్యప్ప శాస్త్ర కాదు, శాస్త, శాసించేవాడు, ధర్మాన్ని శాసించేవాడు శాస్త. చాలామందికి తెలియక ఇది అనేస్తారు. ఓకే, శాస్త్ర అంటారు. శాస్త్ర కాదు. ఏ శరణుఘోష చేసుకున్నా, ఎప్పుడు చేసుకున్నా అన్నిటికంటే తారక మంత్రం, అన్నిటికంటే వెరీ పవర్ఫుల్ ఓం స్వామియే శరణమయ్యప్ప. ఎంత స్వామియే అంటే అంత గొప్ప భక్తి కాదు. స్వామియే అనగలిగితే అనండి, కానీ స్వామియే అనాలనే దాంట్లో పోటీలు పడకండి. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో మనం ఆ పోటీ తత్వంలోకి వెళ్ళకండి. ఇంకా కూడా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు చాలా కామన్గా చూస్తున్నది పక్కని వాడి మిస్టేక్ని పట్టుకోవడం. ఇది ఎలా వచ్చిందో తెలియదు. నేను అతి మంచి భక్తుణ్ణి, పక్కనోళ్ళంతా అతి చెడ్డ భక్తులు, నా భక్తి ముందు మీ భక్తి ఎంత అని. ఇందులోనూ ముఖ్యంగా షట్టు స్వాములు అని కొంతమంది ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా పూజలో కనిపిస్తే షట్టిపు 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 అని చెప్పడం.
అది ఎందుకు చేస్తారో ఏంటి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, వాళ్ళు ఎందుకు తేలేదో, అది వాళ్ళకి అయ్యప్పకి కదా సమస్య. మధ్యలో మీరు వచ్చి షట్టిప్పు స్వామి షట్టిప్పు స్వామి షట్టిప్పు స్వామి షట్టిప్పు ఇలా ఉంటారు. ఎందుకో తెలియదు. చాలామంది తెలియక ఏదేదో చేస్తుంటారు. వేరే అయ్యప్ప స్వాములని ఇబ్బంది పెట్టకండి. అలా ఎవరికైనా మొన్న ఈ మధ్య కూడా ఒక స్వామికి అట్లా ఏదో సర్జరీ అయ్యి బ్యాక్ అంతా ఆయన కుట్లు పడ్డాయి. షట్టిప్పు స్వామి ఇందులోనే ఉంటాడు. అట్స్ ఓకే. ఒక్కొక్కరు షర్ట్ ఇవ్వకపోతే మరేం పర్లేదు స్వామి, ఏమీ కాదు. ఓకే. సో కొన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులుగా మనం నేర్చుకోవాల్సిందంటే, నా భక్తి నాకు అయ్యప్పకి సంబంధించింది, నేను ఇతరులకు సంబంధించింది కాదు. పోనీ అంతగా ఉంటే గురుస్వాములు చెప్తారు అని వదిలిపెట్టగలగాలి. ఎవరిని పడితే వాళ్ళని అలా మనము కామెంట్ చేయకూడదు. ఆ స్వామి ఏమన్నా కానీ మనకు సంబంధం లేదు కదా, మనమైతే దాన్ని కరెక్ట్ చేయలేం కదా, అయ్యప్ప స్వామి వారు కదా చూసుకునేది. సో ఆయనకే అప్పచెప్పాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇంకొక మేజర్ మిస్టేక్ మేము చూసింది, ఆచారాలు అనుకుంటూ అపచారాలు చేసే వాళ్ళలో పంబా నదికి వెళ్ళి అక్కడ ఇరుముళ్ళు కట్టేసుకుని 41 రోజుల దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని అలాంటి వాళ్ళకే 18 మెట్లు ఎక్కే అర్హత ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. అక్కడికి వెళ్ళి 10 రోజులు లేకపోతే అప్పటికప్పుడు ఇరుముడి కట్టేసుకుని ఎక్కేయాలి. అలా అంత తెలియకుండా కూర్చోడు భగవంతుడు. అక్కడ ఖచ్చితంగా చూస్తుంటాడు. 41 రోజులు దీక్ష చేస్తేనే 18 మెట్ల మీద కాలు మోపే హక్కు ఉంటుంది. ఇది శాస్త్ర నిర్ణీతం. అందుకని దాన్ని అస్సలు మార్చకండి. మీకు లేట్ అయిపోయింది, వెళ్ళలేకపోయారు, 41 రోజులు దీక్ష చేయలేకపోయారు, వెనక నుంచి వెళ్ళచ్చు, తప్పులేదు. ఎందుకంత తప్పు అంటే ఎక్కాలనే ఆత్రంలో తప్పు చేస్తారో చాలా చాలా రిస్క్. 41 రోజుల సంపూర్ణ దీక్ష చేసిన రోజులు వెళ్ళండి, తొందర ఏమవుతుంది కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవాళ్ళు ఎంతసేపు అయినా సరే, ఎన్ని రోజులైనా సరే, అట్లీస్ట్ ఒక్క 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మౌనం పాటిస్తూ ఉండండి. అయ్యప్ప దీక్షలో సైలెంట్గా ఉండడం, అయ్యప్ప దీక్షలో మౌనంగా ఉండడం చాలా చాలా గొప్ప విషయం. లోపల మీరు చాంట్ చేసుకోవచ్చు, అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ తారక మంత్రాన్ని, అద్భుతమైన మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ మంత్రమే బాణములాగా కలిదోషాన్నంతా పోగొడుతుంది అంటారు. సో చాలా ఇంపార్టెంట్, అది చేయండి. ఇంకా అయ్యప్ప స్వామి దీక్షలో మనం జనరల్గా చూసే అపచారాల్లో జనరల్గా అసలు మనం అనుకోము, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని అనుకోము. ఇందులో మెయిన్గా ఏంటంటే, అయ్యప్ప స్వామి గుడిలోకి వెళుతున్న తర్వాత అక్కడ కూడా ఫోటోలు తీసి చేస్తారు. ఫోటోలు పక్కన పెట్టేసేయండి. హ్యాపీగా మీరు అయ్యప్ప స్వామి వారి మీదే ధ్యాస పెట్టండి. అక్కడ కూడా ఫోన్లు పట్టుకుని, అక్కడ కూడా బయటకు వచ్చాక మన భక్తిని అందరికీ చెప్పడానికి, చూడండి నేను మంచి మార్గంలో ఉన్నానని చెప్పడానికి, ఇంకో నలుగురు మనని చూశాక ప్రేరేపితం అవ్వడానికి ఫోటోలు తీసుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఫోటోలు వద్దు. ఇంకొక మేజర్ విషయం నేను చూశాను. ఇంటి నుంచి శబరిమలైకి బయలుదేరాక ఇంటి వాళ్ళకు ఊరికే పదే కాల్స్ చేయకూడదు. ఒకసారి మనం కొబ్బరికాయ తిప్పి అక్కడ మనము కరుత్తస్వామికి చెప్పేశాక, ఇంటిని రక్షించమని చెప్పేశాక, కొట్టేశాక కొబ్బరికాయ, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాక మళ్ళీ మనకు అభిషేకం అయ్యేదాకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకండి. ఊరికే ఫోన్లు చేసి అయిందా అని, ఆ బిజినెస్ డీల్స్ అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. అట్లీస్ట్ ఇక్కడ బయలుదేరి అయ్యప్ప స్వామి వారి దర్శనం అయ్యేదాకైనా సరే యాత్రలో ఉండండి. అక్కడి నుంచి కూడా ఫోన్లు మాట్లాడుతూ ఎక్కడున్నావు స్వామి, ఏమవుతుంది స్వామి, ఇందులోనే ఉంటారు. ఎప్పుడు దీక్షని, యాత్రని ఎంజాయ్ చేస్తారు? మరి నిజంగా అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నామనే ఆశలు ఎప్పుడు ఉంటారు? అది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు చిన్న చేంజెసే, ఇది మీరు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా అని చెప్పట్లేదు నేను. ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఇరుముడి కట్టుకుని కొబ్బరికాయ కొట్టేశాక మళ్ళీ ఇంటితో మాట్లాడకండి. మీరు అంతా అయ్యి, యాత్ర అయ్యి, దర్శనమై, అభిషేకం అయ్యాక అప్పుడు ఫోన్ చేసుకోవచ్చు. ఎంత హార్డ్లీ 1-2 డేస్ ఉంటుంది అంతే. సో పూర్తి ధ్యాస అయ్యప్ప స్వామి వారి మీద పెట్టండి. అంతవరకు మీరు ఇంటికి, మళ్ళీ బిజినెస్కి, మళ్ళీ ఆఫీస్ కాల్స్కి, మెయిల్స్కి, వీటిలో టైం స్పెండ్ చేయకండి. ఇరుముడి కట్టంగానే మీరు అయ్యప్ప జోన్లోకి వెళ్ళిపోయినట్టే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత ఫోన్లు తగ్గిస్తే అంత మంచిది. ఎంతసేపు ఫోన్లలోనే ఉంటారు.
అది ఏమిటో మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నామంటే ఎంత ఆనందంగా ఉండాలి కదా. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. అయ్యప్ప స్వామి వారి దీక్ష చేస్తున్నప్పుడు కొంతమందికి తెలియకుండానే అదేదో స్వామికి అన్నం పెట్టు స్వామి, ఇంకా పెట్టు స్వామి, ఇంకా పెట్టు స్వామి, విస్తరాకు మొత్తం నిండిపోతుంది. అట్లా చేయకూడదు. ఎప్పుడు వేరే స్వామిని ఇబ్బంది పెట్టి వాళ్ళు పాపం తినలేక వద్దు అంటే వద్దు, వాళ్ళకి తెలుసుగా ఎంత తినాలో. ఇంకో కావాలా అని అడుగుతాం అంతే, మొహమాటం లేకుండా తిను స్వామి అని చెప్తాం అంతే. అంతేగాని ఇట్లా నింపుకుని వేసేస్తారు. పాపం కన్యస్వాములు ఉంటే ఇంకా వాళ్ళ పనే, ఇట్లా మొత్తం ప్లేట్ అంతా మొత్తం విస్తర అంతా నింపేస్తారు. అలా చేయొద్దు స్వామి. ఎంత కుదిరితే అంత వాళ్ళని అలా ప్రశాంతంగా తిననివ్వండి. కొంతమందిని నేను చూశాను, మెడలో ఇంత పెద్ద పెద్ద గంటల మాల వేసేస్తారు. గురుస్వాములు వేస్తారో లేకపోతే ఎవరో తీసుకొచ్చిస్తారు పెద్ద పెద్ద గంటలు. అది వాళ్ళంతటి వాళ్ళు భక్తితో వేసుకుంటే ఓకే, కానీ వేరే వాళ్ళు ఫోర్స్ మీద వేసేస్తారు. వేశాక ఇంకా దీక్ష అంతా తిట్టుకుంటుంటారు. ఇంత పెద్ద పెద్ద గంటలు వేశారు, వాళ్ళకి నిద్ర పట్టదు, గుచ్చుకుపోతుంటాయి, తిట్టుకుంటూ ఉంటారు వేసిన వాళ్ళని. వాళ్ళంతటి వాళ్ళు నేను వేసుకుంటాను, నేను అయ్యప్ప స్వామి కోసం చేస్తాను అని వాళ్ళు వేసుకుంటే వేరే వాడు ఎవడో వేసేస్తాడు. నేను తీయొద్దు స్వామి అంటాడు అంతే. ఇంక అయ్యప్ప స్వామి కోసం తీయలేక అది ఉంచుకోలేక గుచ్చుకుపోయి తిట్టుకుంటూ ఉంటారు. ఇది అసలు చెయ్యకండి. అది వాళ్ళ భక్తికే వదిలిపెట్టండి. ఇంత పెద్ద గంట వేశాడా, ఇంత చిన్న గంట వేశాడా, అది ఆ స్వామి ఇష్టం కదా. ఎంత భక్తి ఉందో ఆయన ఇష్టం కదా. పెద్ద పెద్ద గంటలు వేసేస్తారు, ఇంకా దాంతో పాపం ఇబ్బంది పడతారు. ఇంకో లాస్ట్ ప్రాబ్లం నేను చాలాసార్లు చూశాను. అరవణం డబ్బాలు నాకు ఇన్ని తీసుకురా స్వామి, అన్ని తీసుకురా స్వామి, నా ఫ్యామిలీకి 10 ఉన్నాయి, వాళ్ళకి 20 ఉన్నాయని చెప్తారు. ఈ స్వాములు పైకి వెళ్ళి ఆ లైన్లో నుంచుని ఆ క్రేటర్లు కొని అవన్నీ మోసుకుని దిగుతారు. అయ్యప్ప స్వామి ప్రసాదము కొద్దిగా టచ్ చేసినా చాలు, గిన్నెలు డబ్బాలు ఏదో స్వీట్ తెప్పించుకున్నట్టు తెప్పించుకుంటారు. మీకు ఇష్టం ఉంటే తినడం వేరే, కానీ ఆ స్వామి మోసుకొస్తుంటాడు చూసారా, ఆయన బరువు కొండలు దిగుతూ నీలిమలై దిగుతూ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో అందరినీ ఇన్ని తెప్పించుకోవద్దు. 20-30 క్రేటర్లు చాలా కష్టమవుతుంది స్వామి ఆ స్వామికి మోసేటప్పుడు. సో ప్రసాదం వీలు కుదిరితే తెచ్చి స్వామి అనడం వేరు. నాకు 5 డబ్బాలు కావాలి, నాకు 10 డబ్బాలు కావాలని అడుగుతారు. అందుకని చాలా అవి ఇబ్బంది పెడతాయి. ఇవి చిన్న పాయింట్లు అయి ఉండొచ్చు, కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అరే స్వామిని ఇబ్బంది పెడతాను ఎందుకు, వస్తే ప్రసాదం ఇస్తాడులే, తెస్తే ప్రసాదం స్వామి, ఎంత బాగుంటుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకుంటే, ఒక స్వామిని ఇబ్బంది పెట్టకూడదనే స్పృహలో మీరు బ్రతుకుతుంటే మీ లైఫ్లో అయ్యప్ప స్వామి దగ్గరకు వస్తాడు. వేరే స్వామిని, వేరే మాతని, వేరే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టకూడదు అని. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా అతి ముఖ్యమైన విషయం. ఓకే, ఈ బేస్ లైన్తో దీక్ష చేయండి. దట్ నా వల్ల ఎవ్వరికి ఇబ్బంది కలిగించను, అయ్యప్ప చూస్తూ ఉంటాడు నా బిహేవియరు అని కనుక ఒక్కసారి తెలుసుకుంటే, అయ్యప్ప చూస్తున్నాడు అని తెలియగానే మన ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ మైండ్ మారిపోతుంది. ఎందుకంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టే మాట, ఏం స్వామి ఈ మధ్య రావట్లే గుడికి, నీకెందుకు, వాడు ఎందుకు రాడు, నీకెందుకు, ఇది చాలామందికి తెలియదు. ఊరికే ఏదో మాట్లాడేస్తారు, వాగేస్తారు. అలా చేయడం వల్ల అయ్యప్ప స్వాములను ఎవరైనా బాధ పెట్టడం వల్ల అదేమవుతుంది, పాపంగా మారి మీకే చుట్టుకుంటుంది కదా. ఆయన ఎందుకు రాలేదో, ఆయనకి ఏం ప్రాబ్లం అయిందో, నీకెందుకు అవన్నీ అనేది మన స్పృహలోకి రావాలి, అనిపించాలి. ఏమో ఆయనకి ఏం కష్టం వచ్చిందో మనం ఎందుకు మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా పక్కన కూర్చొని గట్టిగా పాడు స్వామి, గట్టిగా అరువు స్వామి, ఎందుకు, నీకెందుకు, వాడు ఎందుకు అరవట్లేదు, ఇది చాలా మందికి తెలియదు. అందులో సన్నిధానాలని బయట గుంపులుగా బయట చేరతారు. యాక్చువల్గా అయ్యప్ప స్వామి దీక్ష ఇంటికి చేస్తే ఇంటికి మంచిది, కానీ ఇప్పుడు బయట సన్నిధానం పెట్టుకుని ఒక చోట చేరతారు. చేరి ఇంకా ఒకళ్ళని అనుకోవడం, ఇందులోనే సగం జీవితం అయిపోతుంది, సగం దీక్ష అయిపోతుంది. వద్దు, అట్లా ఒకళ్ళనొకళ్ళని ఇబ్బంది పెట్టే పని వద్దు. మీ దీక్ష మీరు చెయ్యండి ప్రశాంతంగా. ఆ స్వామి ఎందుకు అరవట్లేదు, ఏం స్వామి పొద్దున్న లేవట్లే మీరు, ఏం స్వామి ఇట్లా అనట్లే, అన్నం నీళ్ళు ఇటు తిప్పినావా నీకు ఎందుకు స్వామి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఈ అపచారాలు చేసేస్తారు, వేరే స్వాముల్ని వెక్కిరిస్తారు. వేరే స్వామి ఆయనకి ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, ఎవరు చూడాలి, ఆయన చూడాలి, అయ్యప్ప ఆయనే చూస్తాడు. మధ్యలో మనం దూరకూడదు ఎప్పుడు కూడా. ఇది అందులోనూ దూషణ చేయడం వల్ల, నువ్వు స్వామి ఏం చేయట్లేదు, దీక్ష ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా, లుంగి కట్టుకుని రావాలి, నువ్వు ప్యాంట్ వేసుకొచ్చావు, ఇలా ఏమేమో ఉంటాయి. దీనివల్ల అయ్యప్ప స్వామి వారి భక్తుడిని మీరు దూషించడం వల్ల, భక్తుడా కాదా, మెడలో మాలుంది, మనకు అయ్యప్ప మాలతో సమానం,
మాలలో ఉంటే అయ్యప్పే. ఆయన్ని దూషించడం వల్ల అయ్యప్పనే దూషిస్తున్నట్టు అవుతుంది కదా. ఎప్పుడు కూడా వేరే స్వామి దూషణ, ఆ స్వామికి ఏదైనా ఇబ్బంది ఉండి గురుస్వామి చెప్పుకుంటాడు. ఆ స్వామిని తీసుకెళ్ళి గురుస్వామికి మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నావు నాయన, ఇది తప్పు అని చెప్పే హక్కు ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా వేరే స్వామిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇది చాలా ఆవేదనతో 26 ఏళ్ళుగా శబరి వెళుతూ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో ఖచ్చితంగా ఇతర స్వాములని దూషణ చెయ్యడం, ఆర్ ఎక్కిరించడం, ఆర్ వీడు ఎందుకు ఇలా వేసాడు, ఇది ఎందుకు వేసుకున్నాడు, ఈ రెడ్ టవల్ ఎందుకు వేసుకున్నావు, బ్లాక్ ఎందుకు, వద్దే తెలుసుకోవాలని అడిగేది వేరుంటుంది. ఎందుకు స్వామి, దాని పర్పస్ ఏంటి, మనం ఏంటి, ఎందుకు వేసుకున్నాము అనే పర్పస్ తెలుసుకోవడం వేరు. కొంతమంది ఓన్లీ ఎక్కిరించడానికి, ఏముంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వీళ్ళంతా ఇట్లా అయిపోయినారు, అట్లా. తప్పు స్వామి, ఎప్పుడు చేయకండి. ఇది చాలా చాలా ముఖ్యం, చాలా చాలా వెరీ వెరీ ఎసెన్షియల్. ఓకే, ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను. ఎవరైనా పెద్ద పడి పూజలు చేస్తుంటే హ్యాపీగా వెళ్ళి భజనల్లో పార్టిసిపేట్ చేయండి. అంతేగాని లాస్ట్కి వచ్చి భోజనాల కోసం వస్తున్నామా అన్నట్టుగా ఉండకండి. ఎంత కుదిరితే అంత భజనలో పార్టిసిపేట్ చేసి సేవ చేయండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకో కొంత మనం మిస్ అయిపోతుంటాం. అట్లా మేబీ ఆఫీసుల టైముల్లోనే అట్లా ఉంటుందో, అట్లా ఉన్నా కూడా మీరు ఆ భోజనం చేసేసినా కూడా అయ్యప్ప స్వామి వారి దగ్గర కాసేపైనా కూర్చుని వెళ్ళండి. పెద్ద పూజలకు వెళ్తారు కదా, చాలా బాగుంటుంది, మంచి భజనలు మంచి అవుతుంటాయి కదా. ఎందుకో అక్కడంతా దేవుడి గురించి మిస్ అయిపోయి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే దాంట్లోకి వెళ్ళకుండా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టాము, పెద్ద పెద్ద లీడర్ని పిలిచేసామని కాకుండా భక్తితో ఉండే ప్రయత్నం చేయండి. చాలా చాలా బాగుంటుంది. అందరూ అయ్యప్ప స్వామి వారి కరుణతో ఎంతో హ్యాపీ లైఫ్ బ్రతకాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ చిన్న చేంజెస్, ఇతరులను నిందించడము, అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళని తప్పులు వెతకడము మానేస్తే నిజంగా జీవితం చాలా చాలా బాగుపడుతుంది. అండ్ ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించి, స్వామియే శరణమయ్య.